ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి మాటలు జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాని మనం హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయంట. హృదయము అన్నిటికీ అది మూలస్థానం కాబట్టి జీవధారలన్నీ అక్కడే బయలుదేరుతాయంట. జీవధారలంటే హృదయంలో ఒక ఆలోచన, అంటే ఒక మంచి పని చేయాలన్న ఆలోచన కలగాలన్నా హృదయంలోనే కలుగుద్ది. ఒక చెడు క్రియ చేయాలన్న ఆలోచన కలగాలని హృదయంలోనే కలుగుద్ది. ఎవరు కూడా ఒక పని వెంటనే అనుకున్న పని ఎవరు చేయరు, కానీ దాని గురించి హృదయంలో కొంతకాలం యోచన చేసిన తర్వాతే ఆ పని చేయటానికి వాళ్ళు పూనుకుంటారు. ఆవేశంతో చేసిన, ఆలోచనతో చేసిన ఆ పనికి హృదయంలో కొంత ఆలోచన చేసిన తర్వాతే ఆ హృదయంలో నుంచి జీవధారలు అతను ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి ఒక మంచి కార్యమైన చెడు కార్యమైన మనుషులు చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ మన జ్ఞాని మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అన్ని జీవధారలు హృదయంలోనే బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నీ హృదయమును భద్రంగా కాపాడుకోమంటున్నాడు. హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాడు జ్ఞాని. ఎందుకంటే అది చాలా భయంకరమైనది కాబట్టి ఏ జీవధారలో నీ హృదయంలో బయలుదేరుతున్నాయో ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకుంటూ ఉండమని చెప్పి మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చూసారు, ఇక్కడ మరి హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైందంటది. అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వ్యాధుల కంటే కూడా అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందంట హృదయము. దాన్ని గ్రహింపగలవాడెవడు అంటే మనుషులు దాన్ని గ్రహింపలేరు. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని కానీ, ఆ హృదయంలో ఉన్నటువంటి మోసాన్ని కానీ గ్రహించడానికి మన మానవ జ్ఞానం సరిపోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పటికప్పుడు మన హృదయం విషయంలో ఎలాంటి జీవధారలు నా హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి, అవి మంచి చేయటానికి ఉపయోగపడేవా, చెడు కార్యాలు చేయడానికి ఉపయోగపడేవా అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ వాటి విషయం జాగ్రత్త పడుతూ మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా దాన్ని కాపాడుకోవాలంటే, అంటే చెడు ఆలోచనలు మనలోకి రానివ్వకుండా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు దాని విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అంటే ఏం చేయాలి శ్రద్ధ వహిస్తూ అంటే, ఎలా దాన్ని కాపాడుకొని మనం ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. యవనస్తులు తొట్టుపడకుండా ఉండాలంటే వాక్యాన్ని బట్టి తమ నడతని జాగ్రత్తగా చూసుకుంటే ఈ జీవధారలను వారు కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు. అదే 119వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, నీ ఎదుటి నేను పాపం చేయకుడినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. అంటే హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఉంచుకుంటామో, వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటామో, అప్పుడు ఏ పాపం చేయటానికి మనం సాహసించకుండా మనము మన హృదయాన్ని జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతుండగా మన హృదయంలో ఎటువంటి జీవధారలు బయలుదేరుతుని పరీక్షించుకుంటూ దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని పాపానికి మరి బానిసలం కాకుండా దాన్ని జయిస్తూ భద్రంగా కాపాడుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిగా జీవించాలని వాక్యం సెలవిస్తుండగా, ఆ విధంగా ప్రభువుకి ఇష్టలుగా దేవుని చిత్తానుసారంగా సాగిపోదాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి మంచి హెచ్చరిక వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే తండ్రి, హృదయం అనేది చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి దాన్ని గ్రహించడానికి మా జ్ఞానం సరిపోదు నాన్న. నీ పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించి ఎప్పటికప్పుడు మా హృదయాన్ని మేము భద్రంగా కాపాడుకుంటూ చెడు హృదయాన్ని మా హృదయంలోకి లేకుండా
చెడు ఆలోచనలు మనలో కలగకుండా జాగ్రత్తగా దాన్ని భద్రంగా కాపాడుకొని నీకు ఇష్టలుగా జీవించే కృప మాకు దయచేయండి. ఈ దినం మేము చేయ పని పాటలో రాకపోకలో తోడుగునండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, దుఃఖంలోని వారు ఓదార్చండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.